2024 మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు యువకుడు, ఉత్తేజవంతుడు. యువ రక్తంతో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేశాడు. తర్వాత అతనికంటూ టీడీపీలో ఒక టీముని ఏర్పాటు చేసుకొని తనదైన ముద్రతో ముందుకు నడిచాడు. టీడీపీ అధిష్టానము చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. జిల్లాల విభజన అనంతరం ప్రకాశం జిల్లా నుండి కందుకూరును నెల్లూరు జిల్లాతో జత చేసిన సందర్భంలో జేఏసీతో కలిసి ముందుకు నడిచాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. రామాయపట్నం పోర్టు నిర్వాసితులు, కందుకూరు ప్రాంత వలసలు అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి పైన తనదైన శైలితో ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. లోకేష్ యువగళం పాదయాత్ర కందుకూరు ప్రాంతంలో విజయవంతం చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, జైలుకు వెళ్లిన సమయంలో రాష్ట్రంలో అందరికంటే ముందంజలో ఉండి ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. చివరకు నాగేశ్వరరావును అరెస్టు చేసినా, పోలీసులు బెదిరించినా అధైర్యపడలేదు. అధిష్టానం పెద్దల దృష్టిలో మంచి మార్కులు సంపాదించారు. కందుకూరు టికెట్ విషయంలో సీనియర్లు ప్రయత్నాలు చేసినా అధిష్టానం మాత్రం నాగేశ్వరరావు చేసిన కార్యక్రమాలను గుర్తించి బి ఫారంను నాగేశ్వరరావుకు అందించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు మహేదర్ రెడ్డి పోటీ నుండి తప్పుకోవడం, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావడం ఐఎన్ఆర్కు కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధముగా టీడీపీ పార్టీని కందుకూరు నియోజకవర్గంలో పచ్చజెండా ఎగరవేయడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐఎన్ఆర్ సతీమణి, వారి భర్త గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు వారి సతీమణి ఐఎన్ఆర్కు కొండంత బలం ఇస్తుంది. అయితే 13వ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో అదృష్ట దేవత ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం. 2024 మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారిని సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి.